ఇక్కడికి వచ్చి ఇటువైపు కింద కూర్చోవాలని అందరూ కూడా కింద కూర్చోండమ్మా. మనకు మోకాళ్ళు గణపతిం మవామహే కవిం కవీనామభాస్రాస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతరి శ్రీరసారకుస్వాహా గణపతిం మవామహే కవిం కవీనామభాస్రాస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతరి శ్రీరసారకుస్వాహా గణపతిం మవామహే కవిం కవీనామభాస్రాస్తవం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతరి శ్రీరసారకుస్వాహా గణపతిం మవామహే కవిం కవీనామభాస్రాస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతరి శ్రీరసారకుస్వాహా ఓం గం గణపతయే నమః స్వాహా గణపతైరన్నమః 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 ఓం గంగణపతయే 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 నమః కరుణాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా రాధవదయే నమో దేవతమోత్పయే నమో నమః స్వాహా నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్సులంబోధరాయ అనంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవర్ణమూర్తయే నమో నమః స్వాహా నమో వ్రాతపతయే నమో గణ మనసులో లక్ష్మీ గణపతయ ఇదం నమః లక్ష్మీ గణపతైనం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతైనం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతైనం నమః లక్ష్మీ గణపతైనం నమః ఓం శ్రీం హ్రీం గ్లౌం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతైనం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతైనం నమః ఓం శ్రీం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతైనం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతైనం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతైనం నమః సర్వేషాం భక్త మహాజనానాం సహ కుటుంబానాం మహాగణపతి దేవత లక్ష్మీ గణపతి దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు తథాస్తు ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో సీతారామ ప్రచోదయాత్ స్వాహా ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో సర్వపుత్ర ప్రచోదయాత్ స్వాహా దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్ స్వాహా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ స్వాహా
విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ స్వాహా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ స్వాహా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ స్వాహా సహస్రశీలుషా పురుషః సహస్రాక్ష సహస్రభాత విశ్వతో వృత్వా అత్యవిష్టతశాంగుణో స్వాహా నారాయణ ఇదం నమః ఏవేత గోసర్వో యద్భూతం యచ్చ భవ్యం కామరత్వస్యేషానః జనన్యేనాదినో హరి స్వాహా అమృతం దివి స్వాహా వివాదోద్భవదయత్ పురుషః బాలోస్యేహ భవాత్ పునః తులో విశ్వన్విక్రామతో ఆసనాసనే అభిస్వాహా తస్మాత్ యజ్ఞం బలిః ప్రోక్షన్న పురుషం జాతమకృతః తేన దేవాయ జన్మ సాధరాజే స్వాహా తస్మాత్ యజ్ఞార్థర్వతః సుందరం పురుషరాజ్యం పదవశ్శాగశ్రీగ్రేవాయం ధ్యానో ఆరణ్యాం గ్రామ్యాసయే స్వాహా పశవశ్శా కల్పయన్న ముఖంగ్యవస్య గోబాహో గాభోస్య ముఖమాసీత్ బాహోరాజన్యకృతః ఊరోదరస్య యత్వై జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహో అభూతిమసమర్థ్యంచ సర్వానిన్వతమే గృహ స్వాహా గంధద్వారాం గుణాదర్శాం నిత్యపుష్టాంగిరేషిణే ఈశ్వరేణో సర్వభూతానాంస్య మయసే శ్రయతాయిష స్వాహా కాంసస్మితాం వినిన్యత్ దత్తమేన ప్రజాభూతాం వైసంభవగతమా శ్రియం వాసయమే కులే మాతరం పద్మమానే స్వాహా విద్యాని దిక్లీతో సమే గృహే నిజ దేవీ మాతరం శ్రియం వాసయ మే గృహే స్వాహా ఆత్రాం సుష్కరేం పుష్టిం వర్ణాం పరమాణి సూకరణేం యష్టిం విజ్ఞానాం పరత్రభారణే చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహా స్వాహా ఓం కమలే కమలాలయే ఓం హ్రీం హ్రీం శ్రీం అరసవేతమధేరదంతో హస్తై స్మృతామదేవదేవ సభాయే ప్రసీద ప్రసీద హ్రీం హ్రీం కన్యైత విద్మహే విష్ణుపత్నై చ ధీమహి రామదూతకృపా సిద్ధో మత్కార్యం సాధయ ప్రభో ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి హిరణ్యేన సవితారథేన దేవో యాజభూరాదపశ్యన్ స్వాహా నోతమేమహే హోతా ఆప్యాయ స్వధమేదే విస్మదస్వామనుష్ఠియం భవావాజస్య సంకటే స్వాహా అప్సుమేతమా ప్రవేంద్ర విశ్వానవేదాగ్నిం చ విశ్వనం భవమాపశ్చ విశ్వవేదసే స్వాహా గౌరీమి మాయ సరిదాని దక్షాత్యేక బలేదవ వేసాదిరుష్పదే అష్టావదే నమో దేవ భోమసే సహస్రాక్షర పరమేవ్యోమన్ స్వాహా ఓమిదం విశ్వరుద్రక్రమే క్లేభానద దేవం నమో స్వాంగ్రే స్వాహా శాస్త్రదేవజాపురా శాస్త్రాక్ష శాస్త్రవాద చక్రం సయం పురవీరో దేవానాం దవీక వీరాం సవిప్రాణాం విసర్మనానాగం సమ పవిత్ర మధ్యేదిరేభం స్వాహా హరే కేతవే నమో నమః స్వాహా ఆదిత్యాది నవగ్రహాయేదం నమః త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివాహం భూ స్వాహా ఓం భూ స్వాహా భూ స్వాహా విష్ణవే పరమాత్మనైదం నమః. కొన్ని గ్రామాల్లో ఏంటంటే నువ్వు అక్కడ కూర్చొని ఉంటావు ఇలా పూజ కాదు నువ్వు లేవండి అంటూ ఉండాలి ఈ తినడం కడుక్కోవడం చేయడమే సరిపోతుంది. అలా కాకుండా ప్రతి పూట కూడా ఉదయము టిఫిన్లుగా వేద మంత్రాలు వింటూ ఈ కూర్చున్నటువంటి ఇటువంటి యొక్క అవకాశాన్ని ఇటువంటి భాగ్యాన్ని మనకు ఆ భగవంతుడి ద్వారా మనకు కలిగింది కనుక అది అందరూ కూడా సద్వినియోగం ఇంకా సద్వినియోగం చేసుకుని ఇంకా ఎవరైనా రానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దగ్గర వచ్చి కూర్చుని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చూడవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఎవరైనా మీ చుట్టుపక్కల రమణ్యక్రమాల్లో భాగంగా వాచనము ఆ స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించి ఆ తదుపరి సాయంకాలం కూడా పుట్టబట్టకు వెళ్ళి పుట్ట బంగారానికి వెళ్ళి సమానమైనటువంటిది కాబట్టి ఎంతో పవిత్రమైనది కనుక
ఆ బుట్టని మెత్తగా తయారు చేసుకుని అందులో నవధాన్యాలు వేస్తాం. అంటే నవ అంటే 9 మనకు కానీ కొత్తగా చిగుర్లు వచ్చి ఆ యొక్క ఉగాదికి మనకు వ్యాపకం అనేటువంటిది వస్తుంది. ఈ కాలంలో చేస్తూ ఉంటాం. ఆ తర్వాతనే మనకు ఈ పాడి పంట వ్యవసాయం అంటే మనం పొలం దున్ని ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. మనకు వార్షికోత్సవం ప్రకారము మన యొక్క దేవాలయ నిర్మాణ ప్రకారం మనం చేసుకుంటూ ఉన్నాం. మనకు అక్కడి నుంచి ఆ శ్రీరామినటువంటి మొలకల్ని మట్టిని మిల్లి తీసుకునేటువంటి జలంలో కలపాలి. అంటే అంతా కూడా మనకు ఈ చెరువుల ద్వారా నదుల ద్వారా పాడి పంటలు పండుతాయని చెప్పని మన పెద్దవాళ్ళు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే రెట్టింపుగా మన చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఈ కళ్యాణోత్సవాలన్నీ కూడా చేసుకోవాలని అటువంటి శక్తిని మాకు ప్రసాదించమని చెప్పని మనము ఆ పట్టాభి రామచంద్ర స్వామి వారిని వేడుకోవాలి. ఇక్కడ 9 ఆ జాకెట్ పీస్ ఉంది కదా, అందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైనటువంటి నమస్కారం చేస్తూ చేయాలి. ఇండియన్ బిజినెస్ ఆగిపోతుంది. మా దగ్గర ఉండమ్మా, దగ్గరగా ఉండి ప్రదక్షిణం చేయండి. యోగ భాగ్య తీరమ్మా పక్కన తిందమ్మా, ఇబ్బంది లేదు. నమస్తే దక్షిణాగ్నయే మమ ఆహవరీయాయ మహావేద్యే నమో నమః. ఆనద్రయోగ భాగ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ్వరాయ నమో నమః. చెప్తూ ఉండాలి. అందరూ లెక్కవద్దమ్మా, అందరూ కూడా నమస్కారం చేసి చెప్పండి. ఈ చేతులు జోడించి చెప్తాం. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్య వాహన శ్రియం దేహి మే హవ్య వాహన ఓం నమః ఇతి. మనం ఆ యొక్క యజ్ఞేశ్వరుని వేడుకుంటున్నాం. స్వస్తి శ్రద్ధ బట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి ఆ యొక్క యజ్ఞేశ్వరుని మనం వేడుకుంటూ ఉన్నాం. మనం ఒక్కొక్కరుగా నెట్టుకోకుండా దగ్గర సెలవు తీసుకుంటాం.
బాబు భజంత్రీలు రేపు ఉదయం 8 గంటల ఇక్కడ ఉండాలి. 7:30 కల్లా ఇక్కడ ఉండాలి. ఆయన 7:30 కల్లా ఇక్కడ వచ్చి ఉండాలి. మా ప్రదక్షిణ అయిన వాళ్ళు ఇక్కడ స్వామి దర్శనం చేసుకునేమ్మా. మా ఒక్క నిమిషం జరగదు. పక్కరామా పక్కరా. మా 3 రౌండ్లు కాదండి. మా గొప్పగొండం చుట్టూరు 3 రౌండ్లు సరిపోతాయి. 3 ప్రదక్షిణలే 3 దాలు. మా దూరంగా ఉండి తిరగండి. దూరంగా ఉండండమ్మా. బాగా ఎక్కువగా ఉంది అక్కడ. దూరంగా ఉండి తిరగాలి. ఇక్కడ వచ్చి నమస్కారం చేసుకుని వెళ్ళిపోండి. కబరం చూడు. లైన్ గా వచ్చి వెళ్ళానమ్మా. లైన్ గా రావాలా. మీరు వదిలేస్తే ఆగిపోతున్నాయి. అమ్మా జరగట్లేదు అందంగా. శ్రీకృష్ణదేవ అనుగ్రహ ప్రసాదవర సిద్ధిరస్తో శతమానం భవతివాయువరః సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. హలో భజనకారం మొదలు పెట్టుకో. హలో భజనకు రెడీ చేసుకోండి. పూజా కార్యక్రమం అయిపోయింది. భజనకి
హలో 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 చైత్ర హలో 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 చైత్ర చైత్ర చిన్న బాగా చూడనా వస్తుందా బాగా వస్తుందా బాగా చూడ